అమ్మా! అమ్మో చచ్చాను రోయ్. ఏమైంది మిల్కీ? ఏమైంది? ఏం చెప్పేదా? వద్దొద్దు. వామ్మో మా నాన్నమ్మ చేతిలో నాకు మూడింది రోజు. ఏమీ లేదమ్మమ్మ, పకోడీ తీసుకుంటుంటే చేరు జాడింది, కాస్తుంటే కింద పడేదాన్ని. నేనే అనుకున్నా నాకంటే పెద్ద నటివేనే. ఈ చైర్కి ఏమైందేమోనే. మొన్న కూడా ఇట్లే మీ తాతమ్మ కూర్చోబోయి జార్ కింద పడిపోయింది. అయ్యో వెంటనే ఈ చైర్ మార్చేయాల. రా నువ్వు వచ్చి ఈ చైర్లో కూర్చో. ఏమే గండు పిల్లి మొహం దానా, నేనేమన్నా తాతమ్మని అనుకున్నావా కింద పడేయడానికి? నేను జూనియర్ భ్రమరాంబరే, నాకు కొల్లంతా కల్లే. మైండ్ ఇట్. పోవే, సీనియర్ బ్రహ్మరామని పడేసిందాన్ని. నువ్వు ఒక లెక్క పిల్ల కాకి. ఓర్ నాయన శివ శివ. అయ్యో అమ్మమ్మ ఇలాగే వేసుకునేది. సరిగ్గా నిలబడు. అయ్యో రామా, పౌడర్ వేసుకోలేదు కదనే. ఉండు, ఇట్రా పౌడర్ వేస్తా. అబ్బా ఉన్నీలే అమ్మమ్మ. పౌడర్ వేసుకోకపోతే ఎట్లమా, నల్లగా ఉంటావు. అబ్బో ఇప్పుడు బాగున్నావు. దీన్ని చూస్తుంటే నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. ఎలకతో కను తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు రాదయ్యా. కొయ్య బొమ్మను తెచ్చి గోడకేసి బాదిన పలకనే పలకదయ్యా. విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఏంది నీ ఉద్దేశము? తెలుగులో వేమని పద్యం చదువుకుంటున్నానమ్మా. అవునా? నువ్వు కూడా ఎప్పుడు ఆ దిక్కుమాలిన డ్రెస్లు వేసుకోకపోతే మిల్కీ లాగా నువ్వు కూడా వేసుకోవచ్చు కదా. నువ్వు కూడా రా, ఈరోజు ముక్కోట ఏకాదశి, గుడికి పోదాము. మిల్కీ అంటే అందగతి నానమ్మ. ఈ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటుంది. నేను ఈ డ్రెస్ వేసుకున్నా ఇలాగే ఉంటానులే. నన్ను ఇలాగే ఉండని. రానమ్మా, ఎప్పుడు మన పోయేది ఇంటర్వ్యూలు అయిపోయి నుంచి పోదామా? అయ్యో వస్తానండి, బియ్యం గడిపెట్టేస్తాను. సినిమా చాలా బాగుంది కదా నానమ్మ. ఏం బాగుంది? నా మొహన్లా ఉంది. ఏం నానమ్మ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నీకు అలాంటి సినిమాలే నచ్చుతాయిలే. సుత్తితో నెత్తి మొగలు కొట్టుకున్నట్టుంది. ఆడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల ఒకటే ఈలలు ఒకటే గోలలు. నీ పోర్ వల్ల ఆ సినిమాలు అంతసేపు ఉన్నాను గానీ లేకపోతే ఎప్పుడో వచ్చేసింది. ఏమకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అయితే బాగుంటాయేమో, దాంట్లో ఆ నిబద్ధాలు అయితే ఏమకు నచ్చుతాయేమో. దాంట్లో తిడుతున్నారా కొడుతున్నారా అసలు ఏంది అర్థం కాదు. ఒక్కొక్క డైలాగ్ లాగా చేసి మాట్లాడతారు. నాకైతే తలకి వాసిపోతుంది. చాలే నోరు మూసుకో. అప్పటి సినిమాల గురించి నీకేం తెలుసే? అప్పట్లో సినిమాకి వెళ్తే వేరే లోకానికి వెళ్ళినట్టుండేది. ఒక్కసారి చూస్తే 100 సంవత్సరాలు గుర్తుండేవి. అప్పటి పాటలు మైమరిపించేవి. ఊరికే బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఇప్పుడే చూసొచ్చినావు కదా, ఆ సినిమా స్టోరీ చెప్పవే. అయ్యో నాన్నమ్మ, ఇప్పుడు ట్రెండ్ అవి మాకు అవే నచ్చుతాయి. సినిమాకి వెళ్ళొచ్చినట్లు లేదు, ఏదో యుద్ధానికి వెళ్ళొచ్చినట్లుంది. ఒకటే సౌండ్. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అయ్యో అన్నమే చేసినానే, కాసేపు ఉండు చేస్తా. నానమ్మ నాకే ఆకలిస్తుంది, అంతవరకు తినేకేమైనా పెట్టు. బియ్యం గడిపి పెట్టానంటే నిమ్లం కాకుండా చేస్తే. ఇద్దో అన్నానికి పెట్టాను, అన్నం ఎవరికి ఇద్దరు బిస్కెట్లు తినండి. హాయ్ నాకి అమ్మమ్మ నాకు ఇవ్వట్లేదు. ఇద్దరు సమానంగా తీసుకోండి. దొంగ మొహం అన్నీ తింటుంది. ఉండు నీకు చెప్తా. ఇదంతా నువ్వు తిను మా మిల్కీ. ప్లమ్ కేక్. అదే బాగుంటుంది, నాకు నచ్చదు. అయ్యో ప్లమ్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ దిక్కుమాన్ బిస్కెట్ దాన్ని కూడా సగం ఇచ్చింటే ఆ ప్లమ్ కేక్ లో సగం భాగం అంతా నాకే వచ్చింది. ఇది ఎవరు తొక్కున్న గొయ్యిలో వాడే పడ్డమంటే. గండు పిల్లి మొహం దానా, ఈ కేక్ అంటే నీకు ఇష్టం అని తెలిసే అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయంట. చికెన్ బిర్యానీ మా నాన్నమ్మ అడగల చేయమని. నానమ్మ ఈరోజు ఏం వంట చేస్తున్నావు? ఏం వంట చేస్తా? నిన్నటి పప్పు ఫ్రిడ్జ్ లో ఉంది, అదే తిందాంలే. ఫ్రిడ్జ్ లో పప్ప? ఈ దిక్కుమాల ఫ్రిడ్జ్ ఎవడు కనిపెట్టినాడేమో గానీ వేడివేడిగా ఎవరు చేసి పెట్టరు. ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ లో పప్పు, ఫ్రిడ్జ్ లో రసం. కాదు నానమ్మ, ఈరోజు ఆదివారం కదా. నిన్న శనివారము, రేపు సోమవారము, ఈరోజు ఆదివారం. నాకు చస్తుందా? చికెన్ బిర్యానీ చేసుకున్నాం నానమ్మ. అవునమ్మమ్మ, నాకు కూడా తినాలనిపిస్తుంది. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తా. సరేలేమా. లహరి, బాస్మతి రైస్ మర్చిపోయినానమ్మా, తీసుకొని రాపమ్మా. నేను ఒక పని చెప్పక ముందే చాలు, నా కోసం ఇంకో పని రెడీగా పెట్టింటుంది. నేను వస్తా లహరి అక్క. నువ్వెందుకే నాకు తోకలాగా? అయ్యో ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, పిలుచుకపోమ్మా. సరేరా ఊరేగు. జై జై బాలయ్య, జై బాలయ్య. తొందరగా చేయి, నాకు ఆకలి అవుతుంది. మిల్కీ
మిల్కీ ఏదే? ఏమి అబ్బాబు అప్పుడే వచ్చింది కదా? ఎప్పుడొచ్చింది? రాలే. ఏమో నాన్నమ్మ, షాప్ బయట కూర్చోపెట్టేసి లోపలికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి లేదు, ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. వస్తుందిలే, అదేమన్నా చిన్నపిల్లనా? ఆ పిల్ల ఈ ఊరికి కొత్త, ఈ వీధులు సరిగా తెలుగు. పోయి పిలుచుకున్నావా? అబ్బో, ఆ పాపేం పాలు తాగే పసిపిల్ల కాదులే, వస్తుంది గాని. విడిచిపెట్టి వచ్చింది కాక పైగా మాట్లాడుతున్నావా? నోరు మూసుకుని పిలుచుకున్నావా? ఉన్న చోట ఉండకుండా ఆడిపోయి వచ్చింది ఈ సినిమాకుంది. నానమ్మ, అంతా వెతికాను, మిలికి ఆడ దొరకలే, నువ్వే పోయి ఎత్తుకోపో. ఏం నానమ్మ, మిలికి దొరికిందా? ఈ ఆడ దొరికిందే, సందులన్నీ వెతుకొచ్చానే, ఈ ఆడ లేదు. అబ్బా, వస్తుంది, రాకుండా ఎక్కడ పోతుంది? అమ్మో, ఆ పిల్ల తప్పిపోయిందని నా కూతురు తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఆ రోజే ఆ హేమంత్ గాంతో పంపించుంటే బాగుండు. ఎవరు? హలో హలో, బ్రహ్మరామ గారేనా? అవునండి. మేము ఐపీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు హలో, మేము ఐపీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు లోన్ శాంక్షన్ అయింది. ఇంకొకసారి నా దగ్గర ఫోన్ చేసినావు అనుకో, నువ్వు ఏడున్నా కానీ వచ్చి తంట. నీ యవ్వ, నా పిల్ల కనుకుంటే నేను ఏడుస్తుంటే వీడొకటి. ఈ ఆడిల్స్ పెట్టొస్తే ఆ పిల్లను. ఏమకి ఎన్నిసార్లు చెప్పలేమో అదే పోయిందని. నానమ్మ, ఆకలి అయితే నానమ్మ, బిర్యానీ ఏదో చేయిపో. ఏంది బిర్యానీ కావాలా నీకు? బిర్యానీ మిల్కీ వచ్చే వరకు నీకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వను. అబ్బబ్బబ్బా, ఏంది నానమ్మ నీ గోల? దొంగ మొహం దానా, పిల్లలు నీకి నీళ్ళు లాగొచ్చింది కాక మళ్ళీ గోల గోల అంటావా? రామ్మ మహాతల్లి, రా, నువ్వొకటే తక్కువ మాకు. అయ్యో, ఏమండి, ఏమైంది అట్టున్నారు? అయ్యో, ఏం చెప్పను లావణ్య, నా మనవరాలు తప్పిపోయింది. నేను కాదంటే ఏమో కూతురు. అవును లావణ్య, నా కూతురే. ఈ ముదనష్టం దాంతో బయటకు పోయి ఈ ఆడ తప్పిపోయింది. నన్ను ఎంత మాట అంటావా? అవునా, ఎంత వయసు ఉంటుందంటే? అయ్యో, పట్టుమని 10 ఏండ్లన్నా లేవు దానికి. మంచి జామన ఛాయ రంగు, అబ్బో, 2 జడలు వేసుకుంటుంది, మంచి నీలం రంగు డ్రెస్ వేసుకుంది. ఈ చేతులతో పొద్దున స్నానం చేసి జడలేసి పూలు పెట్టేదాన్ని. ఈ ఆడుండావే మిల్కీ. అవునా ఆంటీ, సన్నగా ఉంటుంది కదా? అవును లావణ్య. అయితే పొద్దున ఆ పిల్లని నేను చూసానంటీ. ఈ ఆడ చూసినావు లావణ్య? మన వెనుక సందులో ఆంటీ, అసలు ఏం జరిగిందంటే